హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆశా గారి వంటగది. ఈరోజు మనం ఇంట్లోనే ఎల్లిపాయ ప్లస్ ఎండుమిర్చి కారం ఎలా రెడీ చేయాలో చూడండి. 1 కప్పు ఎండుమిర్చి, 1 కప్పు ఎల్లిపాయలు, 1 స్పూన్ జీలకర్ర, స్పూన్ ధనియాలు, స్పూన్ మిరియాలు, స్పూన్ సాల్ట్. 10 మినిట్స్లో అయిపోతుంది. చూడండి నేను ఎలా చేస్తున్నానో ఉన్న వీడియోలో చూడండి. మంచి ఒక్కొక్కటి అన్నీ నీట్గా వేసుకొని ఇట్లా కప్పులో పెట్టుకోవాలా, తొందరగా అయిపోతుంది. ముందుగా గ్యాస్ మీద ఒక గిన్నె పెట్టి సిమ్ మీద పెట్టాలి, హై మీద పెట్టద్దు. అది చూసుకోవాలి, లేకుంటే అన్నీ మాడిపోతే కలర్స్ చేంజ్ అవుతుంది. సిమ్ మీద పెట్టి ఒక్కొక్కటి మిరియాలు, జీలకర్ర ఒక్కొక్కటి వేస్తూ ఉండాలి, ఫ్రై చేయాలి. ఎండుమిర్చి అన్నీ సిమ్ మీద పెట్టాలి, అక్కడనే ఉండాలి, వదిలి వెళ్ళొద్దు, మొత్తం మాడిపోతుంది. అదొక్కటి చూసుకోవాలి. దీంట్లో ఇది వేడి వేడి రైస్తోని కొద్దిగా నెయ్యి పెట్టుకొని తింటే బాగా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడన్నా కానీ ఫీవర్ వచ్చినా, హెల్త్ బాగాలేకున్నా కానీ ఒక గిన్నెడు అన్నంతో, వేడి వేడి అన్నంతో స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. మంచిగా టేస్టీగా ఉంటుంది. ఇంట్లో ఎండుమిర్చి మంచిగా ఫ్రై అయిన తర్వాత ధనియాలు వేయాలి. సిమ్ మీద పెట్టాలి, తొందరగా వేయద్దు. ఇది చూడండి ఎలా చేస్తున్నాను. మంచిగా అన్నీ వేడి చేసుకోవాలి. ఎల్లిపాయలు ఎక్కువ వేడి చేయొద్దు. సిమ్ మీద ఒక 1 మినిట్ ఇట్లా వేసేసి తీసేసేయాలి. గిన్నె వేడిగా ఉంటుంది కదా, అన్నీ ఒక్కొక్కటి పౌడర్ పట్టాలి మిక్సీలో. లాస్ట్కి ఎండుమిర్చి వేయాలి. ముందుగా జీలకర్ర, మిరియాలు, ఇంకేముంది, జీలకర్ర మిరియాలు పౌడర్ అయిన తర్వాత ఎల్లిపాయలు వేయాలి. ఎల్లిపాయలు అయిన తర్వాత ఎండుమిర్చి, సాల్ట్ వేయాలి. సాల్ట్ మీ టేస్ట్ని బట్టి. నేనైతే దీనికైతే ఒక గిన్నెడు ఎండుమిర్చికి 1 స్పూన్ అయితే సరిపోతుంది. చూడండి మంచిగా మిక్సీలా సన్నగా కాకుండా కొద్దిగా ఇట్లా ఏమంటారు, రవ్వలాగా బరసలా అంటారు కదా, రవ్వలాగా పౌడర్ చేయాలి. అయితే తినేటి వేడి వేడి అన్నంలో టేస్టీగా ఉంటుంది. వేడి వేడి ఎల్లిపాయ మిర్చి రెడీ. బాయ్ ఫ్రెండ్స్.